అర్ధరాత్రి 12 గంటలకు రిక్షా ఎక్కింది అమ్మవారే అయితే అది 1955 సంవత్సరం బెజవాడ మారుతి టాకీస్ లో రోజులు మారాయి అనే సినిమా నడుస్తుంది. ఒక రిక్షా వాళ్ళ కస్టమర్స్ కోసం లేట్ షో అయ్యే వరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఎర్రచీర, పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళల్లో కరుణ మెరుస్తున్న ఓ స్త్రీ అతడి దగ్గరకొచ్చి బాబు ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడిగింది. వస్తానమ్మా అని రిక్షా ఎక్కించుకున్నాడు. దారిలో ఆమె నెమ్మదిగా అర్ధరాత్రి 12 దాటిపోయింది. దుర్గమ్మ నగర సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం లేదా అని అడిగింది. దానికతను నేనెందుకు భయపడతాను తల్లి, తప్పు చేసిన వారు దుర్గమ్మని చూసి భయపడతారు అని అన్నాడు. ఈలోగా ఇంద్రకీలాద్రి గుట్ట మీద మెట్ల దగ్గరకు రాగానే రిక్షా అతను వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆమె లేదు. అటు ఇటు తిరిగి చూస్తే ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. అమ్మా కూలి ఇవ్వలేదు అని అరిచాడు. నీ తలపాగాలో పెట్టాన్నాయన చూసుకో అని మెట్లల్లో కలిసిపోయింది. తలపాగా తీసి చూడగా ఆ రోజుల్లో చాలా విలువైన 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు మెరవడం చూసి అతడు షాక్ అయిపోయాడు. ఇది భక్తి కథనా, నిజమైన దైవలీలనా? జై కనకదుర్గమ్మ అని కమెంట్ చేయండి.